స్టేట్ కోఆర్డినేటర్ అంటే దానికి స్టేట్ కూడా టాస్క్ ఫోర్స్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సమావేశంలో అందరూ సభ్యులు దాదాపు గతంలో వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అందరికీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఈరోజు ఏర్పాటు చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనం చేపట్టవలసినటువంటి అంశాలు ఈ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేపట్టాలి మరి అనే అంశం పైన ఒకసారి మీరు అసిస్టెంట్ కమిషనర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్, మీకు ఆల్రెడీ నిన్ననే నేను అందరికీ కూడా ఫోన్ చేశాను మా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. అదేవిధంగా మెయిల్స్ చేయడం మీకు అందరికీ కాపీ కూడా పంపించాను. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఈరోజు ఎక్కడ ముందుకు తెలియజేస్తాం. మనం రేపు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చైల్డ్ లేబర్ స్పెషల్ రైట్ ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. అందులో ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. చైల్డ్ అండ్ అడాలసెంట్ యాక్ట్, ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 17C రూల్స్ ప్రకారం ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగు మనం పీరియాడికల్గా ఎట్లయితే మంత్లీ వన్స్ అనేది ఉంది, ఆ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఎవరైతే మెంబర్స్ అనేది డీటెయిల్ ఇవ్వడం జరిగింది. దానికి చైర్మన్ గారు, కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. మిగిలినటువంటి మెంబర్స్ అంతా దాంట్లో ఉన్నారు. మెయిన్ ఆ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏమైనా అంటే మనం మానిటరింగ్, రెగ్యులర్ మానిటరింగ్ అంటే మనం ఆ పైన ఏవైతే చేస్తున్నామో దాన్ని మానిటరింగ్ చేయడం. అదేవిధంగా రెస్క్యూ అండ్ రిపాట్రియేషన్ హాట్స్పాట్స్ అక్కడి నుంచి ఎవరైనా మనం ప్రిఫర్ చేస్తామో వాళ్ళని రెస్క్యూ చేయడం, రిపాట్రియేషన్ చేయడం. అదేవిధంగా దీనికన్నా ముఖ్యంగా కూడా ప్రొటెక్షన్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ ఆల్సో విట్నెసెస్. ఈ మెయిన్ ఈ 5 పాయింట్స్ ఆ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ వల్ల చేయాల్సినటువంటి కార్యక్రమం.